హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబుల్ కే ట్రెండింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఏపీ పాల్సెట్ రిజల్ట్స్కి సంబంధించి అదేవిధంగా పాల్సెట్కి సంబంధించి ర్యాంక్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి. ఈరోజైతే ఏపీ పాల్సెట్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. వాటికి సంబంధించి ర్యాంకర్స్ ఎవరు, వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎన్ని కాలేజీలు ఉన్నాయి, వాటిలో ఎన్ని సీట్లు ఉన్నాయి, అదేవిధంగా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కౌన్సిలింగ్ సంబంధించి కూడా ప్రతి అప్డేట్ అయితే నేను అందిస్తూ ఉంటాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, పాల్సెట్ 2020 పరీక్షకు 88,372 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. అందులో 71,631 మంది పరీక్షకు రాయగా 84%లో 60,780 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర్లు చూసుకున్నట్లయితే బాయ్స్ చూసుకున్నట్లయితే 50,706 మంది పరీక్షకు రాయగా 42,313 మంది ఉత్తీర్ణత సాధించారు. లేడీస్ అంటే బాలికలు చూసుకున్నట్లయితే 20,925 మంది పరీక్ష రాయగా 18,467 మంది ఉత్తీర్ణత అయితే సాధించడం జరిగింది. ఇక ర్యాంకర్స్ చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి చెందినటువంటి మట్టా దుర్గా సాయి కీర్తి తేజ 120 మార్కులతో టాప్ 1లో నిలవడం సాగింది. నిలిచాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి శంకర్ అక్షయ్ ప్రణీత్ 119 మార్కులతో రెండో ర్యాంకును, తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి సవిలత శ్రీ దత్తా శ్యామ్ సుందర్ 118 మార్కులతో మూడో ర్యాంక్ సాధించడం జరిగింది. ఫ్రెండ్స్, వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఎయిడెడ్ ప్రైవేటుకు సంబంధించినటువంటి 270 కళాశాలలో కాలేజీలు చూసుకున్నట్లయితే 270 కళాశాలలో 66,742 సీట్లు అందుబాటులో ఉన్నాయని అనంతరం పేర్కొనడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి అదేవిధంగా చాలామంది ఏంటంటే అఫీషియల్ సైట్లో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారేమో. రిజల్ట్స్ అనేవి ఆల్రెడీ వచ్చాయి. అవి చూసుకునే వెబ్సైట్లు కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే సాక్షి education.com వెబ్సైట్కి వెళ్ళండి. సాక్షి education.com అని టైప్ చేసి క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కనిపించడం జరుగుతుంది అక్కడ. అక్కడ కూడా మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు. లేకుంటే ఈనాడు పత్రిక సంబంధించి వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్కి సంబంధించి అక్కడ కూడా అయితే రిజల్ట్స్ చూసుకోవచ్చు. చాలా రకాలుగా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను లింక్స్, వాటి ద్వారా మీ రిజల్ట్స్ అయితే చూసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ అయితే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ డౌట్స్ క్లారిఫై అయితే నేను ఇస్తాను. ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ర్యాంక్ కార్డ్స్ అనేవి ఇంకా రాలేదు. రాగానే నేనైతే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.